ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. గనుక అతడు, ఇదిగో 3 నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలెనని. లూకా 13:7. యేసు ప్రభు పరిచర్య జరిగించిన 40 సంవత్సరాల లోపే రోమా సైన్యాలు యెరూషలేమును ముట్టడించి దానిని దిగ్బంధం చేసి తరువాత దానిని నిర్మూలం చేశారు. మారు మనసు పొందటానికి యెరూషలేముకు సమయం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అకస్మాత్తుగా నగరం పైకి, జాతి మొత్తం పైకి ఉపద్రవం ముంచుకొచ్చింది. ఆధిక్యతలు ఎంత ఎక్కువ అయితే దేవుడు మన నుంచి అంత ఎక్కువ స్పందన కూడా ఆశిస్తాడు. ఇతరుల జీవితాల్లో చోటు చేసుకున్న విషాదాలను గూర్చి చర్చించడం మనకు సరదా. అలా ఎందుకు జరిగిందో అని తర్జన భర్జన చేస్తాం. అయితే మన జీవితాల్లో కూడా త్వరలోనే అలాంటివి జరుగుతాయి అని మర్చిపోతాం. మన జీవితాల్లో ఉన్నట్టుండి ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే దిమ్మరపోతాం. నీ సన్నిహితులు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయారా? అతడు కానీ ఆమె కానీ ఈ లోకంలో జీవించిన విధానానికి దేవుడికి లెక్క అప్పగించాలి. మనుషులు ఒక్కసారే మరణించాలని నిర్ణయమైంది. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. హెబ్రీ 9:27. వారికి జరిగింది నీకు పిలుపుగా గుర్తించాలి. ఎందుకంటే దేవుడికి లెక్క అప్పగించడానికి అన్ని వేళల్లో నీవు సిద్ధంగా ఉండాలి. నీవు బాధలు అనుభవిస్తున్నావా? దాని అర్థం దేవుడేదో ప్రత్యేకంగా నిన్ను శిక్షిస్తున్నాడని కానే కాదు. ఆయన నీ మీద ప్రతీకారం తీర్చుకోవడం లేదు. దేవుడు శిలువలో పాపంపై శిక్ష విధించాడు. ముందే యేసు ప్రభు నీ పాపానికి శిక్ష అనుభవించాడు. దేవుడు అన్నిటికంటే ఎక్కువగా నీ నుంచి ఫలించడం ఆశిస్తున్నాడు. నీ జీవితంలో అనుభవించిన కష్టాలకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఆయన నీ ఆయుష్ను ఇంకా పొడిగిస్తున్నాడు. నీవు ఫలించాలని ఆయన కనిపెడుతున్నాడు. ఈ మధ్యకాలంలో దేవుడు నీ పట్ల ఎంతో దయ కనపరుస్తున్నాడు. నువ్వు మరికొంతకాలం జీవించడానికి దేవుడు అనుమతిస్తున్నాడు.